విశాఖ ఉత్సవ్ పేరుతో నిర్వహించిన 10K రన్ల విజేతలకు అందించిన చెక్లు బౌన్స్ అయ్యాయి. దీంతో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గెలుపొందిన విజేతలంతా అరకు పాడేరుకు చెందినవారు. గెలుపొందిన వారిలో రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు, అథ్లెట్స్ కూడా ఉన్నారు. ప్రైజ్ మనీ ఇవ్వడంలో ముఖం చాటేసిన నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో చెల్లని చెక్కులిచ్చారని బాధితులు వాపోతున్నారు. చెక్లు బౌన్స్ అవడంతో పాటు తమ అకౌంట్లలోని డబ్బులు కూడా ఖాళీ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవ్ అందిస్తారు. ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించినటువంటి విశాఖ ఉత్సవ్లో విశాఖ రన్ అన్నది 10K రన్ అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గత కొద్ది రోజులుగా ఈ వివాదం నలుగుతూనే ఉంది. దిక్కుతోచని స్థితిలో వీళ్ళంతా కూడా విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు విన్నర్స్ ఉన్నారు, 10K రన్ విన్నర్స్. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఎందుకు మీ చెక్కులు బౌన్స్ అయ్యాయి? 3వ తారీఖున వచ్చి పాల్గొన్న తర్వాత మేము విన్నర్స్గా ఇప్పుడు అక్కడ అంటే గెలుపొందాం మేడం. గెలుపొందంటే మా ప్రైజ్ మనీ ఇవ్వమని అక్కడ అడిగాము. ఆర్గీబీస్లోనే అడుగుతూ ఏమన్నారంటే ఒక్కొక్కరు తరపున అలా వెళ్ళిపోతున్నారు. అవేక వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. తర్వాత లాస్ట్ మిగిలింది ఒకటే పవన్ అనే వ్యక్తి. అక్కడ మా ప్రైజ్ మనీ ఎక్కడండి అంటే ఏంటి ఇలాగా అంటే ప్రైజ్ అనౌన్స్మెంట్ చేశారు కదా, నెట్లో కూడా పెట్టారు. ఇది ఒక పాంప్లెట్లు కూడా పంచరండి. ఇది అవేక వెల్ఫేర్ సొసైటీ నుంచి ద్వారా ఇలా పాంప్లెట్లు ఇదిగో ప్రైజ్ మనీ ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఇలాగ ఇచ్చి నెట్లో కూడా ఇలాగ పెట్టాడు. పెడతామో అలాగా ఇంకా మేము వచ్చాము. మాకు ప్రైజ్ మనీ ఇవ్వలేదు. ఆ రోజు డిమాండ్ చేస్తాము అక్కడ డాష్లోనే ఆర్గీబీస్లో డిమాండ్ చేస్తే సరే మీరు కలెక్టర్ ఆఫీస్లో రండి, అక్కడ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. సరే మేము ఇప్పుడు నగదు రూపంగా ఇవ్వలేము, చెక్కు రూపంగా ఇస్తామనేసి పవన్ అనే వ్యక్తి మాకు చెక్కులు ఇచ్చారు మేడం. చెక్కులు ఇస్తేమో మేము అరకు వెళ్ళిపోయి 2-3 డేస్లో మీకు ఈ డబ్బులు మీ అకౌంట్లో పడతాయనేసి అంటే వెళ్ళి బ్యాంకులో వేస్తాం మేడం. వేసిన తర్వాత ఏమైంది, మా అకౌంట్లో ఉన్న అమౌంట్ కూడా కట్ అయిపోయింది మేడం. లాస్ట్కి చివరికి వెళ్ళి ఈ బ్యాంకులో సంప్రదిస్తేమో అది బౌన్స్ చెక్కులు అక్కడ అమౌంట్ లేవు అనేసరికి మళ్ళీ ఫోన్ చేసాం. పవన్కి ఫోన్ చేస్తే ఇలాగ జరిగిందన్న అంటేమో సోమవారం రమ్మన్నారు. వచ్చాము. వస్తే ఆయన ఏమన్నారంటే ఇంట్లో నేను సూసైడ్ చేసుకున్నాను, మీకోసం నేను చచ్చిపోతున్నాను అన్నారు. మాకోసం ఎందుకు సేవలు మీరు అంటే లేదు మాకు స్పాన్సర్ ఇచ్చేవాళ్ళు ఇలా మోసం చేస్తారు, ఇలా చేస్తారంటే మాకు తెలియదు, మా ప్రైజ్ మనం ఇవ్వండి. మీరు ఎలాగారు అవే వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మీరు ఎలాగారు మాకు తెలియదు, మా ప్రైజ్ మనం మాకు ఇవ్వాలనేసి అంటేమో అంటే ఆయన అంటే మాట్లాడలేదు. యాక్చువల్గా డబ్బులు లేదు మేడం. నాకైతే ఆ రోజు అప్పులు అడిగేసి నేను ఒక వ్యక్తిని 2000 రూపాయలు డబ్బులు లేదంటే కూడా అతను వేరే వాడికి నమ్మకం కుదిరించి అతనికి అప్పు చేసి నేను వచ్చాను మేడం. ఆలోగా కూడా 3వ తారీఖున స్పాన్సర్ చేశాను మేడం. ఆ విధంగా విన్నర్ చేసినటువంటి ఆ రోజు ఇస్తామని చెప్తే ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు మేడం. 15,000 ఇచ్చారండి. నాకైతే చెక్ నుంచి బ్యాంక్లో వేస్తే బౌన్స్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి అతన్ని అడిగితే అతనే అంటున్నారు నన్ను ఏం అడగకండి, మీకు కంప్లైంట్ ఇచ్చుకోండి, నేనేం చేయలేను అని చెప్పారు. ఇదంతా చూస్తే ఒక నాటకంలా ఉందండి. ఇక్కడ చూస్తే ఇది విజేతలందరూ ఏంటంటే నేషనల్ విన్నర్స్ ఉన్నారు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విన్నర్స్ కూడా ఉన్నారండి. ఇటువంటి వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేసేస్తున్నారండి. వీళ్ళందరూ దూర ప్రాంతం నుంచి వచ్చారంటే ఎన్నో అప్పులు చేసుకొని ఎన్నో బాధలు పడి ఆ డబ్బుల కోసమే పరిగెడతారండి. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ వీళ్ళంతా కూడా గిరిజన ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా అరకు పాడేరు నుంచి వచ్చారు. వీళ్ళంతా ఆన్లైన్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చూసి వీళ్ళంతా కూడా మోసపోయారు. నిర్వాహకుల తంతు చూసి వీళ్ళంతా ఇక్కడ కంగు తిన్నటువంటి పరిస్థితి మనకి విశాఖలో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద పోలీసులు కూడా చర్యలు చేపట్టాలని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దీని మీద న్యాయపరమైనటువంటి కూడా కొన్ని సూచనలు తీసుకున్న తర్వాతనే కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, విశాఖ 3 టౌన్ నుండి.